హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వేణువాతి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన కీర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు ఏ బ్రాండ్ కీర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న బ్రాండ్ అయితే ఇంకా మంచిది. ఇది మనకి డిమార్ట్స్ లో దొరుకుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 1 ప్యాకెట్ కీర్ కి 1 లీటర్ ఆఫ్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ ని మొత్తం అందులోకి యాడ్ చేసేసుకోండి. వాటర్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేసుకోండి మిల్క్ లో. ఇప్పుడు కీర్ ని మొత్తం వేసేసుకోండి మిల్క్ లోకి. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ షుగర్ ఇవేమి. అందులో బాగా మరిగినంత వరకు సిమ్లో పెట్టవచ్చు. బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, దాన్ని సిమ్లో పెట్టేసుకోండి. ఒక చిన్న కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ తీసుకొని, బాదం సన్నగా కట్ చేసుకొని, జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కీర్ని మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు ఎక్స్ట్రాగా ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. మేమైతే రెండే యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ బాదం అండ్ జీడిపప్పుని రెండింటిని కీర్లోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత సర్వ్ చేసేసుకోండి.